హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇందు. ఈరోజు మనము కంది గింజల పులుసు ఎలా పెట్టుకోవాలో చూస్తాము. విలేజ్ స్టైల్లో చాలా బాగుంటుందండి. ముందుగా మనము లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. అలాగే కంది గింజలన్నీ ఒలుచుకొని కుక్కర్లో వేసుకొని పసుపు, అలాగే కారపొడి, ధనియాల పొడి, సాల్ట్, నీళ్ళు తగినంత వాటర్ పోసి కుక్కర్ క్లోజ్ చేసేసి అట్లీస్ట్ 3 to 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. మనము చాలా బాగుంటుంది. విలేజ్ స్టైల్ పులుసులు అన్నీ సంగటికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆవాలు యాడ్ చేసుకుని తెల్లగడ్డపాయలు, కరివేపాకు, టమోటాలు కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గనివ్వాలన్నమాట. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకొని అది కూడా యాడ్ చేసి 5 to 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న కంది గింజలని వీటిలోకి యాడ్ చేసి 5 to 10 మినిట్స్ బాయిల్ చేయాలన్నమాట. పులుసు కొంచెం చిక్కబడినాక కొంచెం ఇంగువ వేసుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కంది గింజల పులుసు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, సంగటిలోకి చాలా బాగుంటుందండి. చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా ఇది. మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.